ఈ రోజు మన జీవితాలు పరిశుద్ధాత్మనికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఎప్పుడు మన జీవితాలు పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటామంటే, జాగ్రత్తగా వినండి, నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత మన హృదయాలు ఇంకా తిరిగి పాత రోత జీవితాన్ని చూడకూడదు. అప్పుడు మన జీవితాలు మనం ఏం చేస్తాం? పరిశుద్ధాత్మనికి అప్పగించుకుంటాం. ఇంకా నమ్మి బాప్తిస్మం పొందిన మన జీవితాలు మనం ఏం చేస్తున్నామంటే, పాత జీవితాన్ని కలిగి, పాత మనసును కలిగి, పాత బ్రతుకును కలిగి, పాత మాటలు, పాత క్రియలు, పాత ప్రవర్తన కలిగి ముందుకెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మన జీవితంలో పని చేయడు. ఇప్పుడు ఎస్తేరు మొత్తకాయ ఇంటిలో లేదు, ఇప్పుడు ఎస్తేరు మొత్తకాయ గృహంలో లేదు, తన వీధిలో లేదు. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడ ఉంది? సూసోని కోటలో ఉంది, ఏగే వశములో ఉంది. ఇప్పుడు ఎస్తేరు ఎలా ప్రవర్తించాలి? నేను సూసోని కోటలో ఉన్న ఒక స్త్రీలాగా, నా జీవితం ఇప్పుడు హేగేకి అప్పగించబడిన ఒక స్త్రీలాగా నేను ప్రవర్తించాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చేస్తున్న పని ఏంటంటే, క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతూ, నమ్మి బాప్తిస్మం పొంది మనం చెప్పుకుంటూ పాత రోత జీవితాన్ని ఇంకా తమ బ్రతుకుల్లో ప్రేమిస్తున్నారు. వెనుక తిరిగి చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మందిలో కొన్ని లక్షణాలు పోవడం వల్ల